గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మహాలయ అమావాస్య ప్రతి ముత్తైదువ కూడా, ప్రతి సాధ్యమ తల్లి కూడా ఖచ్చితంగా ఈ యొక్క భాద్రపద అమావాస్య రోజున ప్రతి ఇంట్లోనూ కూడా నోచేటటువంటి నోము ఈ యొక్క మహాలయ అమావాస్య యొక్క వ్రతము. అయితే ఈ వ్రతము సౌభాగ్యం కోసము, ముఖ్యంగా సంతానం కోసము, సంతానానికి ఆయుష్ కలగడం కోసం, సంతానం ఆరోగ్యంగా ఉండడం కోసం, అలాగే ఇంట్లో సౌభాగ్యం కోసము, అలాగే ఏదైనా కోరికలు నెరవేరడానికి ఈ యొక్క వ్రతాన్ని నోముని ఖచ్చితంగా ప్రతి స్త్రీ చేస్తారు. అంత విశేషమైనటువంటి వ్రతాన్ని చాలామంది చేయాలి అనుకుంటారు. కానీ ఈ వ్రతం చేయడానికి పూజారులు దొరకక కానీ, లేదా ఇతర దేశాల్లో ఉండేవారు కానీ, పూజ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ యొక్క మహాలయ అమావాస్య వ్రత విధానాన్ని పూజా కథతో సహా ఏ రకంగా చేసుకోవాలో మీకు వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నంతో ఈ వీడియో తయారు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ వీడియో చూసి మీ ఇంట్లో ఈ మహాలయ అమావాస్య పూజా వ్రతాన్ని చేసుకుని ఆ కథాక్షతలు తీసుకుని అమ్మవారి అనుగ్రహంతో మీరు పిల్లాపాపలతోటి సౌభాగ్యంతో త్వరతోగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడు మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. అయితే చిన్న గమనిక ఏమిటంటే, ఎవరికైతే పూజారులు దొరకరో వాళ్ళు మాత్రమే ఈ రకంగా వీడియో చూసి చేసుకోండి. దొరికినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్రాహ్మణులు పిలిచే చేసుకోండి. ఎందుకంటే బ్రహ్మ లేని పూజ పని చేయదు కాబట్టి ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా పూజకు కావాల్సినటువంటి సామాగ్రి నేను చెప్తాను, అవి సిద్ధం చేసుకోండి. ముందుగా గౌరీ అమ్మవారిది ఏదైనా చిత్రపటం ఫోటో ఉంటే పెట్టుకోండి, లేదా శివపార్వతులదైనా సరే ఫోటో పెట్టుకోవచ్చు. ఫోటో లేకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. ముఖ్యంగా కావాల్సినటువంటిది మనకి ఈ పూజలో కంద పిలకలు, కంద మొక్కలు. అంటే ఒక మొక్క కాకుండా కనీసం 2 లేదా 3 పిలకలు ఉన్నటువంటి కంద మొక్కని ఈ రకంగా ఒక కిండిలో పెట్టుకుని అలా పెట్టుకోండి. అలాగే ఏదైనా ఫోటో ఉంటే ఫోటో పెట్టుకుని దానికి కాస్త దండ వేయండి, కాస్త బొట్లు పెట్టండి. రెండోది గౌరీదేవి. మీ ఇంట్లో ఉండేటటువంటి గౌరీదేవి ఉంటే గౌరీదేవి పెట్టుకోండి. గౌరీదేవి లేకపోతే కనుక పసుపుతోటి గౌరీదేవిని తయారు చేసి ఇలా పెట్టుకోండి. అలాగే పళ్ళెల్లోకి ఇలాగ బియ్యం పెట్టుకోండి, బియ్యం సిద్ధం చేసుకోండి. దీపారాధన అంటే కుందులో కాస్త ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, లేదా కొబ్బరి నూనె కానీ మీ ఇష్టం వేసుకుని కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు. కాబట్టి ఆ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. అది కాకుండా ఇంకో చెంబుతో నీళ్ళు పెట్టుకోండి కలశారాధనకి. అంటే అవి ఆచమనం చేస్తాం, మనం ఎంగిలవుతాయి కాబట్టి ఆ చెంబులో నీళ్ళతో దేవుడు పూజ పనిచేయదు కాబట్టి నైవేద్యం అది పెట్టకూడదు. కాబట్టి మనం ఈ వేరే చెంబులో ఈ కలశారాధన చేసుకుని ఈ చెంబులో నీళ్ళతోటే నైవేద్యాలు ఇవి పెట్టుకుంటాం. కాబట్టి ఇంకో చెంబుతో నీళ్ళు కూడా సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు అక్షతలు ఆవు నెయ్యితో కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త కుంకుమని సిద్ధం చేసుకోండి. గంధము ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. కాస్త బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. తాంబూలాలు 2 అంటే 3 తమలపాకులు, 2 పాకు చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త 4 తమలపాకులు విడిగా కూడా పెట్టుకోండి. విఘ్నేశ్వర పూజలో వస్త్రాలు అన్నమాట. అంటే పత్తితోటి కాస్త పసుపు రాసి ఈ రకంగా 2 వస్త్రాలు తయారు చేసుకోండి విఘ్నేశ్వర పూజలో వేయడానికి. అలాగే యజ్ఞోపవీతం ఒకటి ఈ రకంగా సిద్ధం చేసుకోండి పత్తితోటి. పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి వినాయకుడిని. హారతి ఇచ్చుకోవడానికి ఇలాంటి స్టాండు, అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, 4 అగరవత్తులు, 1 కైవొత్తి. కైవొత్తి అంటే ఏంటంటే, మనం దీపారాధన అగ్గిపెట్టుతో చేయకూడదు కాబట్టి ముందుగా అగ్గిపెట్టుతోటి కైవొత్తిని వెలిగించుకొని ఈ కైవొత్తితో దీపారాధన చేస్తాం అన్నమాట. ఏమి లేదు, 1 అగరవత్తికి కాస్త పత్తి చుట్టండి, కాస్త నేతిలో కానీ నూనెలో కానీ తడపండి. దీన్నే కైవొత్తి అంటారు. ఇదిలా సిద్ధం చేసుకోండి. అలాగే 1 అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు కొమ్ములు, ముఖ్యంగా ఒకటేమో గౌరీదేవికి, ఒకటేమో కందం మొక్క కట్టడానికి, ఒకటేమో మీకు కట్టడానికి, లేదా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకు కట్టడానికి పసుపు కొమ్ములు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి కూడా పసుపు కొమ్ములు. అలాగే గంట సిద్ధం చేసుకోండి. విడి పువ్వులు మీ పెరట్లో దొరికేవి సరిపోతాయి, కాస్త విడి పువ్వులు సిద్ధం చేసుకోండి. అలాగే అరటిపళ్ళు కాస్త సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఏదైనా ఇలాంటి గంట, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి ఏదైనా ఒక గిన్నె సిద్ధం చేసుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకుంటే పూజ మధ్యలో లేవక్కలేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ముందుగా తమలపాకు తీసుకుని ఆ తమలపాకుని బియ్యం పళ్ళెల్లో పెట్టుకుని, పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, పసుపు వినాయకుడు తీసి చక్కగా ఈ తమలపాకు మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వినాయకుడికి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. అమ్మ కుంకుమ బొట్టు పెట్టమ్మా వినాయకుడికి. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయ నమః పైన కూడా పెట్టు, ఇంకొక చోట కూడా పెట్టు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయ నమః, హరి ఓం. ఈసారి దీపారాధన చేయండి.
ముందుగా అగ్గిపెట్టెతోటి ఈ కైవొత్తును వెలిగించండి. అగ్గిపెట్టె తీసుకోమ్మా, దీన్ని వెలిగించి ఫస్ట్ ఈ కైవొత్తును వెలిగించి అప్పుడు దీపారాధన, దీంతో దీపారాధన చేయండి. ఓం ఉద్దీప్యస్వ జాత వేదో భగ్ననిరుతిమ్మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్త సంయుక్తమణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మా నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. మీరందరూ కూడా ఈ సాధ్యమ తల్లి ఏ రకంగా అయితే పూజ చేస్తుందో చూసి మీరు కూడా ఆ రకంగానే పూజ చేస్తూ ఉండండి. ఇలా ఇచ్చేయమ్మా, ఇది ఆర్పేసి పక్కన పెట్టేసుకోండి. ఈసారి దీపానికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఈసారి ఆ దీపం దగ్గర 2 అక్షతలు వేసి ఓ పుష్పం వేసి నమస్కారం చేయండి. దీపాధిష్టాన దేవతాయ నమః అక్షతాన్ సమర్పయామి, పుష్పం సమర్పయామి, ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి చెంబులో నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకొని తాగండి, ఆచమనం చేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. చేతులు అలా కడిగేసుకోమ్మ పల్లెల్లో. గోవిందాయ నమః విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఆచమనం చేసినటువంటి చెంబు ఉంది కదా, ఇది పని లేదు ఇంకా ఎంగిల్ చేసింది కదా, ఇందులో ఉద్ధరణ తీసి ఇందులో వేసేసుకోండి. ఈ చెంబు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పుష్పాలు దగ్గర పెట్టుకుని ఓ పుష్పం పసుపు వినాయకుడి వేసి నమస్కారం చేయండి. ఓం యశ్య ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కొతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. ఈసారి కొంచెం అక్షతలు గణపతి దగ్గర పూజ చేస్తున్నాను. ఇలా 3 వేళ్లతోటి, ఈ చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయమన్నమాట. ఈ 3 వేళ్లతోటి ఇలా గోముఖంగా పెట్టుకుని పూజ చేస్తోనండి గణపతి దగ్గర. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య 2 అక్షరాల వెనకాల వేసుకోండి ఎడం పక్కకి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి ఇలాగా. ఓం అంగుళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్త్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఇక్కడ మేము ఈ వీడియో చూస్తున్నటువంటి ఈ యొక్క తిథివార నక్షత్రాలు చెప్తున్నాం, సంవత్సరం చెప్తున్నాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు అది చెప్పుకోండి. తిథివార నక్షత్రాలు శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే కృష్ణపక్షే అమాయాం వాసరః వాసరస్తు. ఈ వీడియో చేస్తున్నటువంటి ఈ యొక్క పూజ రోజు ముఖ్యంగా బుధవారం అయింది కాబట్టి సౌమ్యవాసరే అని చెప్తున్నాం. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క వారం పేరు ఆదివారమా సోమవారమా మంగళవారమా ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. సౌమ్యవాసరే శుభ నక్షత్రే. ఈ సంవత్సరం బుధవారం అవుతుంది కాబట్టి సౌమ్యవాసరే అని చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతితో శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ నేను ఈ సాధ్యమతల యొక్క గోత్రాల పేర్లు చెప్తున్నాను. మీరు మీ యొక్క గోత్రాల పేర్లు మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. నామధేయస్య సకుటుంబస్య. అలాగే మీరు కూడా మీ గోత్రాలు పేర్లు మీ పిల్లల పేర్లు అంత కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుని నమస్కారం చేసుకోండి. సార్ నేను చెప్పినట్టు చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ
కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ గౌరీపరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం శ్రీ గౌరీ పూజ సమయే యథాశక్తి మహాగణపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టమ్మ. తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హయధర్వణ అంగైచ సహిత సర్వే కలశాంబుసమాశ్రితా. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఆ కలశలో ఓ పుష్పం తీసుకుని పుష్పాన్ని గంధంలో ముంచి అక్షతలలో ముంచి ఆ చెంబులో వేసేయండి. గంధంలో ముంచమ్మ, అక్షతల్లో ముంచు, చెంబులో వేసేయి. ఈసారి చెయ్యి మూత వేయండి. అలాగా ఆ కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మ విగా ఆహతే అభిద్రోణాకణిక్రదతు ఓం ఆపో వా యుదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం. ఈసారి ఆ యొక్క పుష్పంతో అందులో శ్రీకారం చుట్టమ్మ. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లమ్మ. కలశోధకేన దేవం దేవుడి మీద జల్లు. నీ మీద జల్లుకో. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. పూజాద్రవ్యాలన్నింటి కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈసారి 2 అక్షతలు పూజ నమస్కారం చేయమ్మ. ఇప్పటిదాకా కూడా కలశారాధన పూర్తయింది. ఈ మంత్రాల్లో ఉండే అర్థం ఏంటంటే ఈ యొక్క భూమండలంలో ఉండేటటువంటి నదులు ఏవైతే ఉన్నాయో గంగా జలాలు అవన్నీ కూడా ఆ చెంబులోకి, ఆ కలశలోకి రమ్మని మంత్రాల ద్వారా ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ నీళ్ళు మనం చల్లుకోవడం వల్ల, పూజా ద్రవ్యాల మీద జల్లడం వల్ల పవిత్ర గంగాజలం మన మీద జల్లుకుని పవిత్రమైనట్టుగా సమానం. కాబట్టి కలశారాధన పూర్తయింది. ఇప్పుడు విఘ్నేశ్వర పూజ, పసుపు వినాయకుడు పూజ చేసుకుంటాం ముందుగా. కాబట్టి అక్షతలు పట్టి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసుచక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తమనమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణాన్ని అవయథా స్థానమో పయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. ఆ వినాయకుడి దగ్గర వేసేసేయండి అక్షతలు. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ మమ అనుకోండి. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ధ్యానం ఓ పుష్పముచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి వినాయకుడి దగ్గర వేసేసేయండి. 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత వేయమ్మ. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. పుష్పం పాలలో ముంచి ఆ పంచామృతాల్లో జల్లండి. అలాగా ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత దాతన మహిరణాయ చక్షసే యోపశ్చవతం వరసస్తస్య భాజయతే హనః ఉషతీరేవ మాతరః తస్మా అరంగమామ వోయ సక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. గోక్షేరక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. సరే మామూలు నీళ్ళు కూడా జల్లండి. శుద్ధోదక స్నానం శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, ఇలా పసుపుతో చేసిన వస్త్రాలు, ఈ 2 వస్త్రాలు తీసుకోండి. ఒకటి పని చేయదు, 2 తీసుకోవాలి. ఒకవేళ తీసుకోమ్మా. ఒకవేళ వస్త్రాలు కనుక చేయకపోతే మీరు అక్షతలు పట్టు నమస్కారం చేసి వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అని వేసేయచ్చు. చేసిన వాడు మాత్రం వస్త్రాలు పట్టుకోండి. ఓం అభివస్త్ర సువసనాంజరిషాభిదేన సుధుగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి వేసేసేయండి. అలాగా సరే యజ్ఞోపేతం ఉంటుంది. ఆ యజ్ఞోపేతం పట్టు నమస్కారం చేయండి. యజ్ఞోపేతం కనుక లేకపోతే అక్షతలు పట్టుకుని యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామి అని వేసేయచ్చు. యజ్ఞోపేతం ఉన్న వాళ్ళు పట్టుకోండి. అలాగా ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి వేసేయండి. అలాగా సరే పుష్పం గంధంలో ముంచి
పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయేశ్వర్యం శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఇంకా పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దుర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేయండి. ఆభరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేయండి గణపతి దగ్గర. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించండి. ఆ పొగలా గణపతికి చూపించండి. ఓం మనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధై సుసంయుత ఆగ్రేయస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. అగరత్తి పక్కన గుచ్చేసుకుని దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మహినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్వర్గాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి ఒక తమలపాకుని ఇలా గణపతికి కుడి పక్కన పెట్టుకుని ఒక బెల్లం ముక్క తీసుకుని ఆ తమలపాకులో పెట్టుకుని ఒక 2 అరటిపళ్ళు తీసి ఈ బెల్లం ముక్క దగ్గర పెట్టండి. పెట్టి కొంచెం గిల్లండి అరటిపండుని. ఈసారి ఆ పుష్పంతో, చెంబులో ఉండే పుష్పంతో అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద నీళ్ళు చేయాలండి. ఓ పుష్పం వేసుకోమని ఆపుతాను. నీళ్ళు చేయాలండి. ప్రోక్ష్య పరిశిక్ష్య పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఓ పుష్పం తీసుకుని 5 సార్లు గణపతికి చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి తాంబూలం ఉంది కదా, ఈ తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. ఈ పక్కన పూగే ఫలైచ కర్పూరైర్నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరం వెలిగించండి. కర్పూరాన్ని చూపించండి. గంట కొట్టుకోండి. ఓం సమ్రాజం చవరాజం చాభిశ్రేర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి సంతత శ్రేరస్తు సమత సన్మంగళాని భవంతు నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనంతరం శ్రయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. ఒక నేల్చుకు జల్లమ్మ దాని మీద, ఒక నేల్చుకు జల్లి కళ్ళగద్దుకోండి. ఇలా ఇచ్చే కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపతయే పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుస్తరషిధారయ. సారి ఓ పుష్పం అక్షతులు పట్టు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేగ దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వేసేయండి గణపతి దగ్గర. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని ప్రకల్పయామి. అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నావృదో భవతు. మీరు పూజ చేసినటువంటి నక్షత్ర శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఒక పుష్పం తీసి స్థలంలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఆ పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ, ఈ పళ్ళాన్ని ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ను తే హనాకం మహిమానః సజందే యత్ర పూర్వే సాధ్యాస్సంత దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈ పసుపు వినాయకుడిని తీసేసారి కంద మొక్క ఉంది కదా, ఈ కంద మొక్క దగ్గర పెట్టేసేయండి. కంద మొక్కలో ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, ఈ బియ్యం పళ్ళెం ఏం చేయాలంటే మీ ఇంటి పురోహితులకు కానీ బ్రాహ్మణులకు కానీ లేకపోతే
మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా గుడి ఉంటే ఆ గుడిలో పూజారి గారికి కానీ ఇచ్చేయండి. లేదా ఇతర దేశాలు ఉండేవారైతే కనుక ఈ బియ్యాన్ని ప్రసాదంగా తయారు చేసి ఎవరికైనా పంచిపెట్టేయండి, లేదా పక్షులకి వేసేయడానికి ప్రయత్నం చేయండి. మీరు వాడుకోకూడదు అనమాట. కాబట్టి ఆ రకంగా బియ్యం పళ్ళాన్ని ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇంకొక తమలపాకు తీసుకుని ఇలా పెట్టుకుని ఈ తమలపాకు మీద ఈ గౌరీదేవిని ఇలా పెట్టుకుని ఈ కందమొక్క కూడా ఇలా పెట్టుకోండి. గౌరీదేవిని కందమొక్కని ఇలా పెట్టుకుని ఈ యొక్క పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, ఈ పసుపు కొమ్ములను కూడా ఈ గౌరీదేవి మీద పెట్టుకుని ఈసారి 2 అక్షతలు వీపు వెనకాలకి వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో హోత భిషాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఇప్పుడు మేము ఈ వీడియో చూస్తున్నటువంటి సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం కాబట్టి చెప్పాము. మీరు ఏ రోజైతే వ్రతం చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. అది మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది. సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే కృష్ణపక్షే అమాయాం వాసరః వాసరస్తు సౌమ్యవాసరే. ఇప్పుడు వీడియో చేస్తున్న సంవత్సరం సౌమ్యవాసరం అంటే బుధవారం వచ్చింది కాబట్టి బుధవారం పేరు సౌమ్యవాసరం అని చెప్పాం. మీరు ఏ రోజైతే వ్రతం చేసుకుంటున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి. సోమవారం, ఆదివారం, మంగళవారం, ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంకర విశేషణ విశిష్టాయాం శుభతితో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ నేను ఈ యొక్క సాధ్యమతల యొక్క గోత్రాల పేర్లు చెప్తున్నాను. మీరు మళ్ళీ ఇందాకట్లా మీ గోత్రాల పేర్లన్నీ చెప్పుకోండి. అస్యజమాన్యస్ గోత్రోద్భవస్య ఐరారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. మీరు గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్ర కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ పుత్రపౌత్ర వంశాభివృద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం పోలమ్మ పోలేరమ్మ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ గౌరీ పరాంబికాదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ గౌరీ పరాంబికా దేవత ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే. 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టమ్మా. పూజాం కరిష్యే. ధ్యానం. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ధ్యాయామి. వేసేయమ్మా, గౌరీ దగ్గర వేసేయాలాగా. గౌరీదేవి దగ్గరను అలాగే ఆ యొక్క కంద మొక్క రెండు చోట్ల కూడా పూజ చేస్తూ ఉండండి. ఈసారి మళ్ళీ ఇంకో పుష్పం తీసి నమస్కారం చేయండి. ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామిని ఏం యస్యాం హిరణ్యం విందేయంగామ స్వమృషాణహం శ్రీ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. ఆవాహయామి. వేసేయమ్మ. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, పంచామృతాలు జల్లుతూ ఉండండి. మొక్క మీదను గౌరీదేవి మీద కూడాను. ఓం అలాగే పసుపు కొమ్ముల మీద కూడాను జల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్య వాజిన సురభిన ముఖాకృత ప్రణా ఆయోగం శతారుషు జల్లుతుండమ్మ. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్య వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్థాయతే మధుక్షరంతే
सिन्धवः माध्वेर्न सन्तोषधेः मधुनक्तमुतोषधि मधुमत्पार्थिवगं रजः मधुद्योरस्तुनः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागुम् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः स्वादुपवस्व दिव्याय जन्मने स्वादरेन्द्राय सुहवे एतु नामने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागुम् अदाभ्यः చాలు సార్ మామూలు చల్లండి పోహిష్టామ యోభవస్థానం ఊర్జేతాతన మహేరణ యక్షసే యోపశమతమరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః గోక్షేర్క పంచామృత స్నానేన శుద్ధాతిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమని సమర్పయామి చాలు ఈసారి మళ్ళా ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి ఓం ఉపయితు మాం దేవసకః కీర్తిశ్చమనినాసః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే శ్రీ గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి మళ్ళా ఇంకో పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి ఓం క్షుప్పిభాషామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమసమృద్ధించ సర్వార్ణద మేఘ్రాత్ శ్రీ గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః కంచుకార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి సరే పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ పయేశ్వర్యం శ్రీ గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి సరే మళ్ళీ ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి ఓం మనసః కామమాకోతిం వాచ సత్యమశేమహి పశూనాగుం రూపమన్న సమయ శ్రేయతాం యశః శ్రీ గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి ఆభరణాధమలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి ఈసారి ఓం ఓం అనుకుంటూ కుంకుమ పూజ చేస్తూ ఉండండి 3 వేళ్లతోటి కూడా ముందుగా పుష్పాలు పూజ చేయండి పుష్పాలు పూజ చేయమ్మా ఓం గిరిజాయే నమః పాదౌ పూజయామి ఓం కాత్యాయన్యే నమః జారణీ పూజయామి ఓం కాళ్యే నమః ఊరు పూజయామి ఓం మహాకాళ్యే నమః నాభిం పూజయామి ఓం లోకమాత్రే నమః జఠరం పూజయామి ఓం శివాయే నమః స్తనౌ పూజయామి ఓం కమలహస్తాయే నమః భుజౌ పూజయామి ఓం భక్తవత్సలాయే నమః కంఠం పూజయామి ఓం ఇందుముఖ్యే నమః ముఖం పూజయామి ఓం త్రినేత్రాయే నమః నేత్రే పూజయామి ఓం గిరివర్ధిన్యే నమః నాసికాం పూజయామి ఓం శివవల్లభాయే నమః లలాటం పూజయామి ఓం శ్రీ గౌరీస్వరూపిణ్యై పోలాంబ మహాదేవ్యై నమో నమః సర్వాలింగాన్ని పూజయామి ఈసారి కుంకుమ పూజ చేస్తూ ఉండండి ఓం మహాగౌర్యై నమః ఓం మహాదేవ్యై నమః ఓం జగన్మాత్రే నమః ఓం సరస్వత్యై నమః ఓం చండికాయే నమః ఓం లోకజనన్యై నమః ఓం సర్వదేవాధిదేవతాయే నమః ఓం పార్వత్యై నమః ఓం పరమాయే నమః ఓం ఈశానాయే నమః ఓం నాగేంద్రతనయాయే నమః ఓం సత్యే నమః ఓం బ్రహ్మచారిణ్యే నమః ఓం శర్వాణ్యే నమః ఓం దేవమాత్రే నమః ఓం త్రిలోచన్యే నమః ఓం బ్రహ్మణ్యే నమః ఓం వైష్ణవ్యే నమః ఓం రౌద్ర్యే నమః ఓం కాళరాత్రే నమః ఓం తపస్విన్యే నమః ఓం శివదూత్యే నమః ఓం విశాలాక్ష్యే నమః ఓం చాముండాయే నమః ఓం విష్ణుసోదర్యే నమః ఓం చిత్కాళాయే నమః ఓం చిన్మయాకారాయే నమః ఓం మహిషాసురమర్ధన్యే నమః ఓం కాత్యాయన్యే నమః ఓం కాలరూపాయే నమః ఓం గిరిజాయే నమః ఓం మేనకాత్మజాయే నమః ఓం భవాన్యే నమః ఓం మాతృకాయే నమః ఓం గౌర్యే నమః ఓం రమాయే నమః ఓం రామాయే నమః ఓం శుచిస్మితాయే నమః ఓం బ్రహ్మస్వరూపిణ్యే నమః ఓం రాజ్యలక్ష్మ్యే నమః ఓం శివప్రియాయే నమః ఓం నారాయణ్యే నమః ఓం మహాశక్త్యే నమః ఓం నవోఢాయే నమః ఓం భాగ్యదాయిన్యే నమః ఓం అన్నపూర్ణాయే నమః ఓం సనానందాయనే నమః ఓం యవ్వనాయే నమః ఓం మోహిన్యే నమః ఓం అజ్ఞానశుద్ధ్యే నమః ఓం జ్ఞానగమ్యాయే నమః ఓం నిత్యాయే నమః ఓం నిత్యస్వరూపిణ్యే నమః ఓం కమలాయే నమః ఓం కమలాకరాయ నమః ఓం రక్తవర్ణాయ నమః ఓం కళానిధయే నమః ఓం మధుప్రియాయ నమః ఓం కళ్యాణ్యే నమః ఓం కరుణాయ నమః ఓం జనస్థానాయ నమః ఓం వీరపత్న్యే నమః ఓం విరూపాక్ష్యే నమః ఓం వీరాధిపాయ నమః ఓం హేమాభాసాయ నమః ఓం సృష్టిరూపాయ నమః ఓం సృష్టి సంహారకారిణ్యే నమః ఓం రంజనాయ నమః ఓం యవ్వనకాలాయ నమః ఓం పరమేశ్వర ప్రియాయ నమః ఓం పరాయ నమః ఓం పుష్పిణ్యే నమః ఓం పురుషాకారాయ నమః ఓం పురుషార్థప్రదాయిన్యే నమః ఓం మహారూపాయ నమః ఓం మహారౌద్ర్యే నమః ఓం కామాక్ష్యే నమః ఓం వామదేవ్యే నమః ఓం వరదాయ నమః ఓం భయనాశిన్యే నమః ఓం వాగ్దేవ్యే నమః ఓం వచన్యే నమః ఓం వారాహ్యే నమః ఓం విశ్వతోషిన్యే నమః ఓం వర్జినీయాయ నమః ఓం విశాలాక్ష్యే నమః ఓం కులసంపత్ప్రదాయిన్యే నమః ఓం ఆర్ద్రదుఃఖచేతన్యాయ నమః ఓం అంబాయే నమః ఓం నిఖిలాయ నమః
ఓం యోగిన్యే నమః, ఓం సదాపురస్థాయిన్యే నమః, ఓం తరోమూలకతాయ నమః, ఓం వరాహసమోపయుక్తాయ నమః, ఓం మునుమోక్షపరాయిన్యే నమః, ఓం ధరాధర భవాయ నమః, ఓం ముక్తాయ నమః, ఓం పరమంత్రాయ నమః, ఓం కరప్రదాయ నమః, ఓం కళ్యాణ్యే నమః, ఓం వాగ్భవ్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం క్లైంకారణ్యే నమః, ఓం సంవిద్యే నమః, ఓం ఈశ్వర్యే నమః, ఓం హ్రీంకారాక్షరబీజాయ నమః, ఓం శాంభవ్యే నమః, ఓం ప్రణవాత్మికాయ నమః, ఓం మహాగౌరీదేవ్యే నమః, ఓం భవస్య దేవసపత్న్యే నమః, ఓం శర్వస్య దేవసపత్న్యే నమః, ఓం ఈశానస్య దేవసపత్న్యే నమః, ఓం పశుపతేర్దేవసపత్న్యే నమః, ఓం రుద్రస్య దేవసపత్న్యే నమః, ఓం ఉగ్రస్య దేవసపత్న్యే నమః, ఓం భీమస్య దేవసపత్న్యే నమః, ఓం మహతో దేవసపత్న్యే నమః, శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి అగరవత్తులు వెలిగించండి. అగరవత్తులు పొగ చూపించండి అలాగా. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చక్లేతవసమయ గృహే నచదేవీం మాతరం శ్రియం వాసయమయ కులే గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి ఆ కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు, బెల్లం ముక్కలు అంటే బెల్లం ముక్కలు అలా వేసి మీరు మీ ఇంట్లో ఆచారాన్ని బట్టి, మీ కులాచారాన్ని బట్టి, మీ ఇంట్లో ఆచారాన్ని బట్టి అనేక రకాల పిండి వంటలు నైవేద్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో మీ ఆచారాన్ని బట్టి ఆ రకమైనటువంటి నైవేద్యాలు ఏమైనా చేస్తే కనుక అవి కూడా ఇక్కడ దేవుడి ఎదురుగుండా పెట్టుకోండి. పెట్టుకుని వాటి మీద ఆ పుష్పంతో నీళ్ళు చల్లండి. నీళ్ళు చల్లమ్మా. ఓం ప్రోక్ష్య పరిశిక్ష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. అవసరార్థం నారికేళ సత్ కదలి ప్రసత్ గుడోపహార నైవేద్యం సమర్పయామి. పుష్పంతో 5 సార్లు చూపించమ్మా. ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. అస్తో ప్రక్షాళయామి. 3 సార్లు నీళ్ళు చూపించి వదిలిపెట్టు ఉత్తరంతో. అస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకో తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని గౌరీదేవి దగ్గర పెట్టేయండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీపరపగామినీం యస్యామిహిరణ్యం ప్రభోతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం. శ్రీ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరం వెలిగించండి. చూపించండి ఈసారి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసగుంధృజామసి సమతశ్రేరుతన్మంగళాని భవంతు నిత్యశ్రేరుతో నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఒక నీలచుక్క జల్లి కళ్ళగద్దుకోండి. లేచేమ్మా, కళ్ళగద్దుకోండి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్సరసిధారయా. ఈసారి పుష్పము అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశో పాశమపీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వేసేయండి అమ్మ అమ్మవారి దగ్గర. మళ్ళా 2 నక్షత్రాలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాడి తాడి ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మవావశం భవి త్రాహి మాన్ కృప యాదేవి శరణాగతవత్సలే అన్యదా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భవేన రక్ష రక్ష పరాంబిక. శ్రీ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. వరసాసరసా దృష్ట్యా నువ్వు అలా వంగి నమస్కారం చేసేయమ్మ చాలు. వరసాసరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. ఈసారి కూర్చొని లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి.
ఈసారి అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితమ్మ యాది విపరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహామి. అలాగే పుష్పం తీసుకుని తలలో పెట్టుకోండి. శ్రీ గౌరీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహామి లలాటం ధారయామి. ఎప్పటిదాకా కూడా పూజ పూర్తయింది. ఇప్పుడు పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, ఓ పసుపు కొమ్ము తీసి ముందుగా ఈ మొక్క కట్టేయండి. అలాగే కథ అయిన తర్వాత మీరు కూడా పసుపు కొమ్ము కట్టుకుని మీ పిల్లలకి కూడా పసుపు కొమ్ము కట్టడానికి ప్రయత్నం చేయండి. ఈసారి అక్షతపట నమస్కారం చేయండి. కథ చెప్తాను, కథ వినడానికి ప్రయత్నం చేయండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వం ఒకానొక సమయంలో ఒక బ్రాహ్మణ ఇంట్లో 7 కొడుకులు ఉన్నారట. ఆ 7 కొడుకులకి కూడా వివాహాలు చేశారట. చేస్తే చక్కగా 7 కోడళ్ళు వచ్చారట. అయితే అందరి కోడళ్ళకి కూడా చక్కగా సంతానం కలిగారు, ఆయుష్మంతులుగా ఉన్నారు, అంతా బాగుంది. కానీ చివరి కోడల దగ్గరికి వచ్చేసరికి సంతానం కలుగుతోంది, కానీ సంతానం మళ్ళా తిరిగి వెంటనే పుట్టిన వెంటనే మరణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడు మరణిస్తున్నారయ్యా అన్నట్లయితే కనుక ఎప్పుడైతే ఈ మహాలయ అమావాస్య వస్తుందో ఆ రోజునే ఖచ్చితంగా పిల్లలు చచ్చిపోతున్నారట. అయితే వీళ్ళందరూ కూడా అంటే మిగతా 6 కోడలు కూడా ఎంతో శ్రద్ధతోటి ఈ మహాలయ అమావాస్య చేద్దామని చెప్పేసి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవడం, అలాగే ముత్తైదువులు పిలుచుకోవడం, చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, వ్రతం ప్రారంభిద్దాం అనుకునేసరికి చిన్న కోడల దగ్గర నుంచి కబురు, చిన్న కోడల యొక్క బిడ్డ చనిపోయారు అని. వెంటనే వాళ్ళకి మైలు రావడం, ఈ యొక్క వ్రతం పూజ మానేయడం, ఇలాగా 1 కాదు 2 కాదు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూ ఉండేసరికి వరుసగా అలాగా 6 సార్లు ఆ రకంగానే పిల్లలు చచ్చిపోయారట. 6 సార్లు వీళ్ళు వ్రతాలు ఆగిపోయాయి. సరే 1-2 సార్లు బాగానే ఉంది, కానీ బాధపడ్డారు. కానీ 4వ సారి దగ్గర నుంచి ఈవేళ అమావాస్య, ఈవేళ పూజ చేసుకుందాం అనుకుంటున్నాం, ఏ కబురు వస్తుందో అని వాళ్ళు కంగారు పడిపోతూ ఉండేవారు. చివరికి అదే కబురు వచ్చేది. అయ్య బాబు ఇది ఎక్కడ గొడవ అని, మా జీవితంలో ఇంకా మాకు మహాలయ అమావాస్య ఉండదా, మేము అమ్మవారు పూజ చేసుకోలేమా అని చాలా బాధపడుతూ ఇంకా చివరికి ఈ చివరి కోడలను తిట్టుకునేదాకా వచ్చేసారట. ఏ రకంగా, దీనివల్లే మనకి మహాలయ అమావాస్య వ్రతం చేసుకోలేకపోతున్నాం, అమ్మవారిని కొలవలేకపోతున్నాం, మన సంతానానికి ఎటువంటి కీడు వస్తుందో అని విపరీతంగా తిట్టుకుంటూ, చాలా అసహ్యించుకుంటూ, చాలా దూషణ చేస్తూ ఉండేటటువంటి వారట. ఈ 7వ కోడలు మాత్రం చనిపోయినటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఊరి చివరి ఉండేటటువంటి పోలేరమ్మ అమ్మవారి యొక్క ఆ యొక్క గుడికి వెనకాల వైపుగా కొంచెం శ్మశానం ఉంటే అక్కడ ఆ యొక్క పిల్లల్ని పాతేస్తూ ఉండేదిట. ఈ రకంగా చేస్తూ ఉంటే ఆఖరికి 7వ పిల్లాడు పుట్టాడు. పుట్టిన తర్వాత వాడు కూడా ఈ మహాలయ అమావాస్య రోజున బిడ్డ చనిపోతే సరే ఈ కబురు కనుక వాళ్ళకి చెబితే వాళ్ళు ఇంకా తిట్టుకుంటారు, వ్రతం చేసుకోరు. ఇప్పటిదాకా నన్ను తిట్టుకున్న చాలు అని చెప్పి ఏం చేసిందంటే ఈ చివరి కోడలు అది ఒక బిడ్డని, చనిపోయిన బిడ్డని ఇంట్లో పెట్టేసి తలుపు వేసేసి, అంటే కోడలందరూ సెపరేట్గా ఉండేవారు అనమాట. 7 కోడలు 7 కాపురాలు పెట్టారు వేరే వేరే చోట. అంచేత ఏం చేసిందంటే ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళడం, ఒక్కొక్కళ్ళ ఇంట్లో కొంచెం పని చేయడం, వాళ్ళకి సహాయం చేస్తున్నట్టుగా. ఈ రకంగా అంటే తను చాలా బాగున్నట్టు, బిడ్డ చాలా బాగున్నట్టు, ఈ సంవత్సరం వ్రతం జరుగుతుందంటే వాళ్ళు నమ్మించి అలాగంగా అందరిళ్ళకి వెళ్ళి తలకు కొంచెం సహాయం చేసిందనమాట. ఇలా చేసిన తర్వాత ఆఖరికి వాళ్ళందరూ కూడా వ్రతం చేసుకున్నారు. వ్రతం అంతా పూర్తయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకుని అప్పుడు ఆ చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి ఆ ఊరి చివర ఉన్నటువంటి పోలేరమ్మ అమ్మవారి దగ్గర పాడేసి అక్కడ అమ్మవారి దగ్గర పడి చాలా బాధంగా దీనంగా ఏడుస్తూ ఉందిట. అలా ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో రాత్రి సమయంలో పోలేరమ్మ అమ్మవారు మొత్తం గ్రామం అంతా సంచరించుకుంటూ గ్రామదేవత చివరికి ఇక్కడికి వచ్చేసరికి ఈ పాప ఏడుస్తూ ఉండడం చూసి, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అనేసరికి, అమ్మ నాకు బిడ్డలు చనిపోతున్నారు, అప్పుడే 7వ బిడ్డ, ఈ యొక్క వ్రతం చేసుకుంటే ఈ యొక్క పోలా అమావాస్య రోజు ఈ మహాలయ అమావాస్య రోజునే నా బిడ్డలు చనిపోతున్నారు, ప్రతి బిడ్డని నీకు అర్పిస్తున్నానమ్మా, నీ వెనకాలే కప్పెడుతున్నాను, ఈ బిడ్డ కూడా చనిపోయారు, నా వల్ల దోషం కూడా జరిగింది, వాళ్ళందరూ కూడా ఈరోజు నా బిడ్డ చనిపోయినా సరే నేను వాళ్ళ మైలు బట్టలతో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సహాయం చేశాను, ఎంతో మహాపాపం చేశాను, నాకేంటి కర్మ పట్టింది అని ఎంతో బాధతోటి గొల్లుమని ఏడ్చేసిందిట. ఏడ్చేస్తే అప్పుడు పోలేరమ్మ అమ్మవారు, అమ్మ కంగారు పడకు,
నేను మంత్రించినటువంటి అక్షతలు ఇస్తున్నాను. ఈ అక్షతలు నీ బిడ్డ మీద జల్లి ఎవరైతే చనిపోయినటువంటి బిడ్డలు ఆ యొక్క శ్మశానంలో ఉన్నారో వాళ్ళ సమాధుల మీద జల్లు, వెంటనే వాళ్ళందరూ కూడా బ్రతికొస్తారు అని చెప్పేసి ఆశీర్వచనం చేసి ఆ అక్షతలు పవిత్రమైనటువంటి అక్షతలు ఇచ్చింది. ఎప్పుడైతే అక్షతలు ఇచ్చిందో ఆ అక్షతలు తీసుకుని ఆ యొక్క బిడ్డ మీద జల్లేసరికి ఆ బిడ్డ లేచింది. అలాగే ఏవైతే శ్మశానంలో ఉన్నటువంటి ఆ యొక్క కప్పెట్టినటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళ మీద ఆ శవాల మీద కూడా జల్లిన వెంటనే వాళ్ళందరూ కూడా ఆ యొక్క అక్కడి నుంచి లేచి వచ్చి బతుకొచ్చారట. ఆహా, ఎంత అద్భుతం! ఇదంతా కూడా పోలేరమ్మ అమ్మవారి యొక్క మహాత్యము, ఈ యొక్క మహాలయ అమావాస్యలో చేసుకున్న వ్రత మహాత్యము అని ఆశించి చాలా సంతోషించి అమ్మవారి అనుగ్రహాన్ని ఆశించి వెంటనే పిల్లలు తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఏంటి ఇన్ని రోజులు పిల్లలు చనిపోయారని చెప్పావు కదా, మరి ఎక్కడి నుంచి బతుకొచ్చారు, ఎలా వచ్చారు అని అడుగుతారు వాళ్ళందరూ కూడా. అడిగితే అప్పుడు అత్తగారు అడుగుతారు, మిగతా తోటికోడలు అడుగుతారు. అడిగితే అప్పుడు వాళ్ళకి పోలేరమ్మ అమ్మవారి యొక్క మహాత్యం గురించి చెప్పేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఓహో ఇదంతా కూడా మహాలయ అమావాస్య రోజు వ్రతం చేయడానికి సహాయం చేసిన కారణం చేతే ఎంత శక్తి ఉంది అంటే కనుక ఇంకా వ్రతము చేస్తే పిల్లలకి ఎంత ఆయుష్ కలుగుతుందో, ఎంత ఆరోగ్యం కలుగుతుందో, ఎన్ని గండాలు పోతాయో అని వాళ్ళందరూ ఆనందించి ఖచ్చితంగా మానకుండా ప్రతి మహాలయ అమావాస్య రోజును కూడా ఈ యొక్క అమ్మవారిని ఈ రకంగా గౌరీ అమ్మవారిని అర్చించి ఆ యొక్క కంద మొక్కకి పూజించి ఆ యొక్క జగ్గ పసుపు కొమ్ములు కట్టుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి పసుపు కొమ్ములు కట్టి వాళ్ళ జీవితంలో పిల్లలకి ఎటువంటి గండాలు లేకుండా, మృత్యుగండాలు లేకుండా చక్కగా అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగారట. అందుచేత ఏంటంటే ఎవరైతే సంతానం కలిగినటువంటి స్త్రీలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయడం వల్ల, సంతానం లేని వాళ్ళు ఈ వ్రతం చేయడం వల్ల, సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేయడం వల్ల, భర్త ఆయుష్ కోసం ఈ వ్రతం చేయడం వల్ల భర్తకి మంచి ఆయుష్ కలుగుతుంది అని, అలాగే భర్తకి ఆరోగ్యం ఉంటుంది అని, అలాగే తనకి సౌభాగ్యం కలుగుతుంది అని, అలాగే పిల్లలకి గండాలు పోతాయి అని, పిల్లలు ఆయుష్మంతులు అవుతారు అని, పిల్లలు వృద్ధిలోకి వస్తారు అని, వంశాభివృద్ధి కలుగుతుంది అని, పిల్లలకు ఉండే రకరకాల గండాలు, దోషాలు, మృత్యుగండాలు, గ్రహగండాలు, గ్రహదోషాలు అన్నీ తొలుగుతాయి అని, దానివల్ల వాళ్ళకి మంచి ఆయుష్ కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశ్యం ఈ యొక్క మహాలయ అమావాస్యలో ఈ వ్రతం చేయడం వల్ల కలుగుతుంది అని చెప్పేసి చక్కగా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వ్రత కథా విధానాన్ని అంతటి కూడా తెలియజేశారు. కాబట్టి ఈ కథ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నక్షత్ర శిరస్సు మీద వేసుకుని నక్షత్రాలు అలాగా మీ యొక్క పిల్లల మీద కూడా వేసే ప్రయత్నం చేయండి. ఈ కథ పూర్తయిన తర్వాత ఈ పసుపు కొమ్మ ఏదైతే ఉందో అది చక్కగా మీరు కట్టుకుని అలాగే మీ పిల్లలకి, ఆడపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకే కట్టాలి, ఆడపిల్లలకు కూడా కట్టండి. అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే ఎవరైతే ఈ యొక్క వీడియో చూసి ఈ వ్రతాన్ని చేసుకున్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వందే. వ్రతం పూజ పనిచేయదు కాబట్టి, లేదా ఆ ఫలితం మీకు రాదు కాబట్టి, మీ అందరికీ కూడా ఈ పూజా ఫలితం రావాలి అన్నట్లయితే కనుక బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి. కాబట్టి మీరు మాకు ఏమైనా దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక అలాగే స్వయం పాకం కూడా ఇమ్మన్నారు. కాబట్టి స్వయం పాకం రూపేణా లేదా ఈ యొక్క దక్షిణ రూపేణా మాకు ఏదైనా డబ్బులు పంపించాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ స్కానర్కి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు పంపించవచ్చు. లేదా మా గూగుల్ పే నెంబర్ కానీ, లేదా మా ఫోన్పే నెంబర్ కానీ, లేదా మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ మీరు మాకు తోచినటువంటి డబ్బుల్ని మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ, అలా మీరు పంపించినటువంటి డబ్బులతోటి దక్షిణతోటి మేము మాపేటలో చేసేటటువంటి అన్నదానం కార్యక్రమానికి, అలాగే గోసేవా కార్యక్రమాలకి, అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి మీకు తోచిన దక్షిణ విశేషంగా మీరు మాకు పంపించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ఈ రాబోయేటటువంటి రోజుల్లో వచ్చేటటువంటి వ్రతాలు కానీ, నోములు కానీ, లేదా అట్ల తద్ది వ్రతం దగ్గర నుంచి మనకి దీపావళి అమావాస్య పూజ దగ్గర నుంచి ధన త్రయోదశి పూజ దగ్గర నుంచి అలాగే అన్ని రకాల పూజలు, వ్రతాలు కూడా మీకు దీనికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే భక్తి టీవీ పూజలు అనేటటువంటి ఒక ఛానల్ ఉంది, దాంట్లో కూడా మీకు అన్ని రకాల పూజలు, వ్రతాలు, నోములు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఫాలో అయితే మీరు ఏ పూజ అయినా సరే వీడియో చూసి చక్కగా చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.